ఈరోజు వీడియోలో జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ అయితే ఒక్కొక్క టాపిక్ వైజ్గా చేస్తున్నాను. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి అపాయింట్మెంట్స్ అయితే చేశానండి. దీని ముందు వీడియోలో దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అవార్డ్స్ చేస్తున్నాను. జనవరి మంత్లో వచ్చినటువంటి మొత్తం ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి, సో ఏ ముఖ్యమైనవి అవి అన్నీ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ అనేది ఎవరు గెలుచుకున్నారు అని చెప్పి ఇచ్చారు. సో డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ అనేది బ్లూ ఫ్లాగ్ అనేది ఉంటుందండి. ఆ బ్లూ ఫ్లాగ్కి సంబంధించి ఏది గెలుచుకుంది అంటే కేరళ బీచ్ అనమాట. కోజికోడ్లోని కేరళ బీచ్, అలాగే కాన్పూర్లోని చాట్ బీచ్. ప్రముఖ అవార్డు సుభాష్ చంద్రబోస్ ఆప్తా ప్రబంధ్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది? సుభాష్ చంద్రబోస్ ఆప్తా ప్రబంధ్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే ఏ సంస్థకు వచ్చింది అని చూడాలండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ సంస్థకు అయితే వచ్చింది. మరొకసారి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సంస్థ. నట్లయితే పశ్చిమ బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది అపర్ణ సేన్ అయితే తీసుకున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి అపర్ణ సేన్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మృదంగిస్ట్ టీపీ గోపాలకృష్ణ అనేటువంటి మృదంగిస్ట్కి తీసుకున్నటువంటి అవార్డు ఏంటి అని చెప్పి ఇచ్చారు ఈ జనవరి మంత్లో. సో అదేం అవార్డు అంటే అండి ఆర్కే శ్రీకంఠన్ ట్రస్ట్ అవార్డు. సో ఇలా కూడా ఇవ్వచ్చు. ఆర్కే శ్రీకంఠన్ ట్రస్ట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే గోపాలకృష్ణ గారు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే జనవరి నెలలో మహారాజా హరిసింగ్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పి ఇచ్చారు. సో మహారాజా హరిసింగ్ అవార్డు అనేది లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు అయితే తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు మహారాజా హరిసింగ్ అవార్డు అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి సంబంధించిందండి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అవార్డ్స్లో ఎన్నుకొనబడినటువంటి సంస్థ ఏది అని ఇచ్చారు. అయితే ఇది 2024లో ఎన్నుకైంది. ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో సాగునీటి నిర్వహణకి దానికి సంబంధించి చేసినటువంటి వీడియోస్కి సంబంధించి గెలుచుకుందండి. సో ఇంతకు ఆన్సర్ ఏంటి అంటే దూరదర్శన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 97వ అకాడమీ అవార్డు రేసులో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గెలుచుకున్నది ఏది అని చెప్పి ఇచ్చారు. ఆ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ పేరు ఏంటి అంటే అనుజ అండి. ఇది ప్రియాంక చోప్రా గారు అలాగే గునీత్ సింగ్ గారు అయితే దీన్ని నిర్మించారు. సో ఈ అనుజ అనే షార్ట్ ఫిల్మ్కి అయితే 97వ అకాడమీ అవార్డులో అయితే గెలుచుకుంది. సో ఇప్పటి వరకు వీడియోస్లో అయితే అవార్డ్స్ అయితే చెప్పానండి జనవరి మంత్కి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి పుస్తకాల రచయితలు, ఇట్లా ఒక్కొక్కటి స్పోర్ట్స్ అలా ఒక్కొక్క టాపిక్ వైజ్గా చేస్తున్నాను. సో జనవరి మంత్ నుంచి ఆగస్ట్ మంత్ వరకు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని ఇందులో అయితే ఉంటాయి, చూడండి.